హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్లాస్టిక్ వెల్డింగ్ తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మీరు ప్రొఫెషనల్స్ కాకపోయినా ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. దీనికి బేసిక్స్, థియరీ అండ్ ప్రాక్టికల్స్ ఈ మూడు అవసరం. ఈ మూడు సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ బేసిక్స్ అంటే మనకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది. అండ్ ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. మినిమం 3 amps ఉండాలి. ఇది 3 amps కంపల్సరీ ఉండాలి. 3 amps కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. తక్కువ ఉంటే ఏమైందంటే మీకు వైర్ మెల్ట్ కాదనమాట. అండ్ దీనికి రెండో విషయం ఏంటంటే దీన్ని నైక్రోమ్ వైర్ అంటారు. ఇది కాకుండా మీరు కాపర్ కానీ అల్యూమినియం కానీ ఇంకో ఏ వైర్ వాడినా కానీ పెద్దగా యూజ్ ఉండదు. ఈ వైర్ కొద్దిగా హార్డ్ ఉంటుంది కొద్దిగా చేత్తో బెండ్ అవ్వదు. దీన్ని బెండ్ చేయడానికి ఇలాంటి కట్టర్ ఉండాలి. ఇదే ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటిది వేరే ఏదైనా కానీ. అండ్ ఈ వైర్ యాక్సెస్ కట్ చేయడానికి ఇలాంటి కట్టర్ ఉండాలి. కన్ఫామ్గా ఈ కట్టర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఎడ్జ్లో కూడా కట్ చేస్తుంది మనకి. సో ఈ ఐటమ్స్ మెయిన్ మనకు కావాలి. ట్రాన్స్ఫార్మరే ఎందుకు కావాలి? 2 amps ఉన్న ఏదైనా సర్క్యూట్ తీసుకోవచ్చు. అంటే ఈ వర్క్ చేసేటప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని కన్ఫామ్గా ట్రాన్స్ఫార్మర్ ఉంటే బెస్ట్. లేదంటే చిన్న చిన్న వర్కే ఓ 2-3 అనుకుంటే ఇంకా వేరే ఏదైనా యూస్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే యాంప్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకు యాంప్స్ ఎక్కువ ఉండాలంటే ఎంత యాంప్స్ ఉంటే అంత త్వరగా వైరు హీట్ అయ్యిద్ది దానికనమాట. సో మీరు యూట్యూబ్స్లో వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, మనం ట్రై చేయగానే అది అవ్వదు. సో మీరు నా వీడియోస్ చూస్తే మీరు కూడా క్లియర్గా చేసేవచ్చు అన్నమాట. టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి మీకు 500-600 లోపల అయిపోతుంది. మీరు ఇంట్లోనే మీరు ఓన్గా తయారు చేసేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కొంటే ఒక 2000 అయితే. మళ్ళీ ఈ వైరు కోసం దీన్ని సపరేట్గా కొనాలి. ఇది వచ్చేసి మీకు గిటార్ షాప్స్లో దొరుకుతుంది, నైక్రోమ్ వైర్ అని. ఇది మీకు ఇలా రోల్ దొరుకుతుంది, చాలా తక్కువగా దొరుకుతుంది. ఒక 100-200లో మీకు వచ్చేస్తుంది ఇది వైర్. దీని థిక్నెస్ని బట్టి గేజ్ అంటారు, ఆ గేజ్ని బట్టి తీసుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్. లైట్ కూడా ఉంటుంది. సో ప్రాక్టికల్స్లో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటని. ఫస్ట్ మనం ఏదైతే వెల్డింగ్ చేయాలనుకుంటున్నామో మినిమం ఆ ప్లాస్టిక్ కొద్దిగా థిక్నెస్ ఉండాలి. ఎందుకంటే మనం వైర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అది అందులోకి వెళ్ళి ఫిక్స్ అవ్వాలి కాబట్టి థిక్నెస్ ఉంటేనే బాగా మీకు అయ్యిద్ది. థిక్నెస్ లేకపోతే మీకు అటువైపుకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఐటమ్ తీసుకోండి. ఇలా మీరు ఫిక్స్ చేసి పట్టుకోగలుగుతాను అనుకుంటే పట్టుకొని చేసేవచ్చు. లేదు మీరు కదులుతుంది ఇబ్బందిగా ఉందంటే ఫెవిక్విక్ పెట్టి ఫస్ట్ అతికిచ్చేసుకోండి. అండ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి పవర్ సప్లై, ఒకవైపు పవర్ సప్లై ప్లగ్ పెట్టేశాను. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి నేను ఇలా క్లిప్స్ పెట్టుకున్నాను అనమాట. ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే క్లిప్స్ నేను వచ్చేసి ఈ క్లిప్స్కి ఈ స్క్రూ డ్రైవర్లు పెట్టుకుంటాను. పెట్టుకొని ఆ వైర్ని పుష్ చేయడానికి లోన్కి. మీకు ఆన్లైన్లో చూస్తే ఎలా ఉండదు, వేరేలాగా ఉంటుంది. సో ఇది నా ఓన్గా, మీకు వేరే ఏదైనా ఐడియాస్ ఉంటే మీరు కూడా చేసేసుకోవచ్చు ఇలాగ. ఓకే, ఇది కొన్ని పెట్టేసుకున్నాను. ఇలా స్పార్క్ వస్తుంది మీకు. ఇలా స్పార్క్ వస్తుంది కాబట్టి మీకు హీట్ ఎక్కువ అయింది, ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. ఇలా వచ్చేస్తుంది. సో ఇంకో మనిషి ఉంటే పట్టుకోవడానికి మీకు ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకో మనిషి ఈ కట్టర్తో అయితేనే కొద్దిగా కంఫర్ట్గా ఉండదు చూడండి కట్ చేయడానికి. సో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో బెండ్ చేసుకోవచ్చు. కొద్దిగా హార్డ్ ఉంటుంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను చూడండి. మీకు ఇలా నచ్చిన షేప్లో పెట్టేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చిన షేప్లో కావాలంటే అలా చేసుకోవచ్చు. సో నేను ఇలా చేసుకున్నాను. మీకు ఆన్లైన్లో వచ్చేసి ఇలా హైట్గా వస్తుంది. అది ఎందుకంటే మీకు ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు లోన్కి వెళ్తూ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ఇబ్బంది అయితే. సో ఇప్పుడు చూడండి నేను అలా చేస్తానండి.
గ్రిప్ ఉండడానికి. ఇంట్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ వైర్కి ఉన్న స్పెషాలిటీ, మనం ఎక్కడైతే టచ్ చేస్తున్నామో ఆ ప్లేస్ వరకే మీకు హీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ వరకు హీట్ అయింది, ఈ వైర్ మొత్తం హీట్ అవ్వదు. చూడండి, మీకు వెంటనే హీట్ అయింది, లోనకి వెళ్ళంగానే కూలింగ్ అయిపోతుంది. చూసారా, మీకు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇన్సర్ట్ అయింది, ఇక్కడ బయటికి వైటే ఉంది. చూడండి, నేను అందుకే ఈ దీన్ని యూజ్ చేస్తున్నాను, ఈ ప్రాసెస్. మీకు ఆన్లైన్లో అయితే మొత్తం పైనుంచి కింద దాకా ఒకటేలాగా వస్తుంది. చూడండి, చూసారా. దీన్ని షోల్డరింగ్ రాడ్తో మీరు కొద్దిగా ఇలా హీట్ చేసి ఇలా చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. చూడండి, మీకు ఎంత గట్టిగా బాండ్ అయిపోయింది. చూడండి, చూసారా, కొద్దిగా వరకు వెళ్ళింది, ఇక్కడ వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ టచ్ చేసాను కదా, ఇక్కడ టచ్ చేస్తాను. చూడండి, ఇక్కడ వరకు హిట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ హీట్ చేస్తాను. ఫుల్ స్ట్రాంగ్, చూసారు కదా. ఇదండి, ఫుల్ స్ట్రాంగ్గా అతుక్కుందనమాట. మీరు ఇంకో కొద్దిగా క్లీన్గా నీట్గా చేసేసుకోవచ్చు. మనం దీనిపైన షోల్డరింగ్ రాడ్తో క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇలా ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఏ ప్లేస్లో అయినా చేసేసుకోవచ్చు. అదే మీరు ఆన్లైన్లో కొనింది అయితే ఆ షేప్లోనే ఉంటుంది. మీకు ఇలా ఆర్చ్ టైప్ బెండ్ వస్తాయి, మీకు అక్కడ కుదరదు అనమాట. మీరు సపరేట్గా బెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మీరు ఎంత లాంగ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని యూజ్ చేసుకొని మీరు వీడియోలో చూసినట్టు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అదే మీరు ఆన్లైన్లో కొంటే ఇలా చేసుకోలేరు. ఇలా నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలాగా ఎత్తుగా వస్తుంది అనమాట, మీకు కొద్దిగా పైగా. ఉండే మీకు ఎరగడం అంటూ ఉండదు, మీకు త్వరగా ఎరగదు. మీకు చూడండి, మీరు గమ్ముతో పెట్టి ఇలా ఎరగొడితే ఇరిగిపోతే మీకు ఎరగదు అన్నమాట.
యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అవసరం అయితే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.